ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగరజల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ భక్తుని పేరు గురుబ్రహ్మం. పూర్తి పేరు ఎనిమిరెడ్డి గురుబ్రహ్మారెడ్డి. ఇతని పేరు. వీరు మొట్టమొదటిసారిగా 2004 సంవత్సరంలో వీరి తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేక తల్లి వెంబడి మొదటిసారిగా మొగల్చర్ల గ్రామంలో దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. వీరి ఊరు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం పోతవరం గ్రామం. వారి కులదైవం వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరికి 2 సోదరులు, తల్లి. వీరు 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వీరి తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేక తల్లి వెంబడి మొదటిసారిగా మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత తల్లికి ఆరోగ్యం చేకూరిన తర్వాత తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వీరు ITI పాస్ అయ్యారు. BA డిగ్రీ కూడా పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో AP ట్రాన్స్కోలో హెల్పర్గా ఉద్యోగం చేరారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత వీరి మానసిక స్థితి క్రమంగా మారిపోయింది. 2007 నాటికి అతని ప్రపంచం దృష్టిలో ఒక పిచ్చివాడిగా ముద్రపడ్డాడు. అంతు చిక్కన ఆరోగ్య సమస్య. వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలం. వారికి చివరికి తోచిన ఉపాయం ఏమిటంటే మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధికి తీసుకొని రావడం. అదేవిధంగా వారు స్వామివారి సన్నిధికి తీసుకొచ్చి దత్తుడి పాదాల చెంత వదిలిపెట్టారు. వారి బిడ్డ మామూలు మనిషిగా మారుతాడన్న నమ్మకం ఆ కుటుంబ సభ్యుల్లో లేదు అప్పటికి. ఆ విధంగా అలాంటి పరిస్థితిలో ఉన్న గురుబ్రహ్మారెడ్డిని శ్రీ స్వామివారి సన్నిధికి వదిలిపెట్టారు. వీరు చూడటానికి ఎంత ఒక్కొక్కసారి శాంతంగా కనిపిస్తారో మరుక్షణంలో ఉన్మత్తులుగా ప్రవర్తిస్తారనమాట. బట్టలు కూడా తీసి పడిస్తూ ఉంటారు. తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్తిగా ఉన్మత్త లక్షణాలతో ఉండేవారు. కుటుంబ సభ్యులు పట్టుబట్టి వీరికి సహనంతో పట్టుబట్టి ఉదయం సాయంత్రం ప్రదక్షిణాలు చేయించసాగారు. క్రమంగా వీరిలో మార్పు రావడం మొదలుపెట్టింది. 2008 డిసెంబర్ నాటికి ఈ గురుబ్రహ్మం మామూలు స్థాయికి వచ్చారు. దేవాలయంలో పనులు చేసుకుంటూ సాటివారి పనుల్లో సహాయం చేస్తూ స్వామి సన్నిధిలోనే అతను గడుపుతూ ఉన్నారనమాట. స్వామి దేవాలయంలో పనులు చేసుకుంటూ సాటివారి పనుల్లో సహాయం చేస్తూ స్వామి సన్నిధిలోనే కాలం గడుపుతున్నారు. 2009లో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో నైట్ వాచ్మ్యాన్ హఠాత్ మరణం చెందాడు. దాంతో ఆ ఖాళీ ఏర్పడింది. అంతకుముందు నుంచి గురుబ్రహ్మాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు కదా నాగేంద్ర ప్రసాద్ గారు. దాంతో వారి సిబ్బందితో ఒకసారి చర్చించి ఇతన్ని నైట్ వాచ్మ్యాన్ పని చేస్తావా అని అడిగారు. అప్పుడు అతను అన్నాడు, గురుబ్రహ్మం శ్రీ దత్తాత్రేయుడి దగ్గర నేను ఏ పని చేయమన్నా చేస్తాను అని చెప్పాడు. అదేవిధంగా వీరి సిబ్బందిలో ఒకటిగా మారిపోయాడు. దేవాదాయ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. వీరి సిబ్బందిలో ఒకటిగా మారిపోయాడు. అతను ఎంతలా అంటే ఏ పని చేయడానికి వాళ్ళ సిబ్బంది లేరు అంటే గురుబ్రహ్మం ఉన్నాడు. గురుబ్రహ్మం ఉంటే అన్ని పనులు చక్కబడతాయని అంత నమ్మకంగా వాళ్ళలో ఒకటిగా కలిసిపోయాడు అతను. ఇంకొక లీల. ఆదివారం పూట ఉదయం 6:30 అయ్యేటప్పటికి మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో ప్రభాత హారతులు, పూజ అంతా అయిపోయి భక్తులకు దర్శనం ఇచ్చే సమయం అన్నమాట. భక్తులు కూడా వచ్చిన వాళ్ళ సర్వదర్శనం, అష్టోత్తరం, హారతి, విశేష పూజలు ఎవరి ఇష్ట ప్రకారం ఎవరి శక్తి అనుసారం చేసుకుంటూ ఉంటారు. సిబ్బంది కూడా దానికి అనుగుణంగా జరిపిస్తూ ఉంటారనమాట. అలాంటి టైంలో ఒక అతను వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పాడు అనమాట. అయ్యా, నిన్న రాత్రి కొద్దిగా బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టాను, రావడం ఆలస్యమైంది, రసీదు తీసుకోలేదు, ఇప్పుడు నాకు రసీదు ఇస్తారా అంటూ ఒక పెద్ద ఆయన నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగాడు. సరే అని రసీదు రాయడానికి వీరు పేరు అడిగారు. అప్పుడు అతను చెప్పాడు రేగుల తిరుపతి అని. ఈ రేగుల తిరుపతయ్య గారిని నాగేంద్ర ప్రసాద్ గారు అడిగారు, మీరు ఎప్పటి నుంచి గుడికి వస్తున్నారు అని అడిగారు. అంటే అతను చెప్పాడు, నేను 25-30 సంవత్సరాల నుంచి వస్తున్నానులే, అప్పుడు మీ
అమ్మ నాన్నగారు ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు ఉన్నంత సౌకర్యం కూడా అప్పుడు లేదు. అప్పుడు నాకు గుండె నొప్పి వచ్చింది. మేము పేదవాళ్ళం. డాక్టర్లకు చూపించాను, తగ్గలేదు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వాళ్ళం. మా దగ్గర డబ్బు లేదు. దానితో మా ఆడవాళ్ళకి ఎవరో చెప్తే ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 40 రోజుల పాటు శ్రీ మొగలచెల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలోనే ఉన్నాము. ఉదయం సాయంత్రం ప్రదక్షిణాలు, విభూతి రాసుకునేవాడిని. ఉదయం సాయంత్రం 108 ప్రదక్షిణాలు, విభూతి. 3 రోజుల్లోనే విభూతి రాసుకునే ఉండేవాడిని. 3 రోజుల్లోనే మార్పు కనబడింది. స్వామి దయ వల్ల మళ్ళీ మామూలు మనిషినయ్యాను. నాకు ఆరోగ్యం బాగుపడిన తర్వాత నా శక్తి కొద్దీ ఇక్కడ వాళ్ళకి అన్నదానం చేశాను. ఆ రోజు మీ అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు. ఇగో అప్పటి నుంచి నేను స్వామి దగ్గరికి వచ్చినప్పుడల్లా బియ్యం తీసుకొచ్చి ఇచ్చి వెళ్తూ ఉంటాను. స్వామి చల్లగా చూస్తే వచ్చే నెలలో ఒక ఆదివారం నాడు నేనే పూర్తిగా అన్నదానం చేస్తాను అని అతను నాగేంద్ర ప్రసాద్ గారికి వివరించాడు. అతను ఇంకా ఇలా వివరించాడు. అప్పుడు మా ఊరి వాళ్ళు, బంధువులు అంతా నన్ను ఎగతాళి చేస్తూ ఉండేవారు. మేమిద్దరము ఈ స్వామినే నమ్ముకున్నాము, అంతా మంచి జరిగింది. ఆ తర్వాత మేము ఇంక ఏ బాధ పడలేదు. మా పిల్లలు కూడా ఎదిగి వచ్చారు. మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు వారు కూడా స్వామిని కొలుస్తూ ఉన్నారు అని చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారితో. ఇంకా మాకే కష్టం వచ్చిన స్వామిని మొరపెట్టుకుంటే స్వామి ఆ రాత్రికే కల్లో కనిపిస్తారు, స్వప్న దర్శనం ఇస్తారు, కష్టం తీరుస్తారు అని ఈ వివరాలన్నీ నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. అలా చెప్పేటప్పుడు అతనికి కళ్ళల్లో నీరు కనబడుతూ ఉంది. ఇంకొక లీల. 2010వ సంవత్సరం మహాశివరాత్రి శివరాత్రి పర్వదినము ఇంకొక 20 రోజులు ఉందనగా నాగేంద్ర ప్రసాద్ గారికి పవని శ్రీధర్రావు గారి పేరుతో ఒక ఉత్తరం వచ్చింది. దత్తాత్రేయ స్వామివారి మందిరం, మొగల్చెర్ల అనే చిరునామాతో ఒక ఉత్తరం వచ్చింది. ఆ పంపిన వారు శ్రీ వెంకటేశ్వర భక్త భజన సమాజం చెన్నై అని ఉంది. ఆ ఉత్తరం సారాంశం ఏమిటంటే, వారు సుమారు 12 సంవత్సరాల కిందట శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద మహాశివరాత్రి రోజున వారి బృందం భజన చేసి ఆ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. ఈసారి కూడా మాకు వారికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ ఆ ఉత్తరం రాశారనమాట. అప్పుడు వారికి సమాధానం ఇచ్చారు. వీరి తండ్రి గారు అనారోగ్యంలో ఉన్నారని, ప్రస్తుతం మందిర నిర్వహణ బాధ్యతలు వీరే నిర్వహిస్తున్నట్టు, మీరు అంతేకాకుండా మహాశివరాత్రి రోజు భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని వారికి రిప్లై ఇచ్చారు. మరో వారానికల్లా వీరికి ధన్యవాదాలు తెలుపుతూ శివరాత్రి నాటికి వారు ఇక్కడికి వస్తామని, బృంద సభ్యులు మొత్తం 15 మంది ఉంటామని మొదలగు వివరాలతో వారు రిప్లై ఇచ్చారు. అనుకున్న విధంగా వారు మహాశివరాత్రి నాడు చెన్నై నుంచి ఆ భజన సమాజం వారు వచ్చారు. అందరూ తెలుగు వాళ్ళే, కానీ కొన్ని దశాబ్దాలుగా వారు చెన్నైలో స్థిరపడిపోయిన వాళ్ళు. ఆ కారణంగా కొంచెం మాటల్లో తమిళయాసం కొంచెం ఉంటుందన్నమాట. ఆ శివరాత్రి రోజు శ్రీ స్వామివారి మందిరానికి అవతల వైపు ఉన్న ఒక మండపంలో వారి భజన ఏర్పాటు చేశారు. భజన మొదలైన గంట తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు, వారి శ్రీమతి ఇద్దరు ఆ కార్యక్రమం చూడటానికి వెళ్ళారు. ఆ భజన అంతా ఒక విలక్షణమైన రీతిలో జరుగుతుంది. అంటే అందులో పాడే పాటలన్నీ భద్రాచల రామదాసు కీర్తనలు, త్యాగరాజు కృతి, మిగిలిన వాగ్దేయకారుల కీర్తనలే ఉన్నాయి. ఒకరిద్దరు ఆ కీర్తనలకు తగినట్లుగా అడుగులు కూడా వేస్తున్నారు. పైభాగం మూల ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఒక పంచె మాత్రం కట్టుకొని, చిన్న తంబూర చేత పట్టుకొని నారదీయ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు భజన చేస్తున్నారు. వీరికి బాగా నచ్చింది నాగేంద్ర ప్రసాద్ గారికి. ఆ బృంద సభ్యులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో చేస్తున్నారు ఆ భజన. ఆ తర్వాత భజన కార్యక్రమం ముగిసిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. వారు చెప్పారనమాట, తమకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారు. స్వామివారి ఆరాధన మే నెలలో ఉంటుందని, ఆరాధనోత్సవాల్లో భాగంగా దత్తదీక్షదారులు కలశాలతో మందిరానికి తీసుకొచ్చి స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఆ సమయంలో మీరు భజన ఏర్పాటు చేయగలరా అని
అప్పుడు ప్రధాన మండపంలో భజన ఏర్పాటు చేయవలసి ఉంటుందని వారికి చెప్పారు. వారు చాలా సంతోషంగా అంగీకరించారు. ఆ సంవత్సరం అదే విధంగా స్వామివారి ఆరాధనోత్సవాల్లో కలశాభిషేకం నాడు ముందు అనుకున్న విధంగానే భజన ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ కలశం తీసుకొచ్చిన దత్తదీక్షాదారులను కంట్రోల్ చేయడానికి పోలీసుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఈ భజన కార్యక్రమం ఉన్న రోజు అదేం చిత్రం కానీ కలశాలు తల మీద పెట్టుకుని ఒక్కొక్కరు మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క దారుడు వరుస క్రమంలో నిలబడి భజన చూస్తూ లోపలికి స్వామివారి విగ్రహం దగ్గరికి వెళ్ళారనమాట. ఎటువంటి హడావుడి లేదు. ఒకరి వెంట ఒకరు క్రమశిక్షణతో గొడవలు లేకుండా అభిషేకానికి వస్తూ ఉన్నారనమాట. అంటే పోలీస్ భజన భజన వచ్చి భజనలో వారు చేస్తున్న భజన కీర్తనలు వారు తన్మయత్వం పొందుతూ స్వామివారి దగ్గరికి వెళ్ళారు. ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. పోలీసుల సహాయమే అక్కర్లేకుండా పోయింది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా దత్తదీక్షాదారులు కలశాభిషేకం రోజు ఈ భజన ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఓం నారాయణ ఆది నారాయణ.